జనసేన అభ్యర్థి ఎన్నికల బరిలో లేనందున గాజు గ్లాసు తమకు కేటాయించాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు చేసిన అభ్యర్థులను తిరస్కరించారు ఆర్వో రాహుల్ రెడ్డి. అభ్యర్థుల తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయింపుపై సమావేశాన్ని నిర్వహించారు. తమకు గాజు గ్లాసు కేటాయించాలని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుబ్బరాయుడు శ్రీనివాసులు జనసేన అభ్యర్థి రంగంలో లేనందున గాజు గ్లాసు కేటాయించవచ్చునని వాదించారు. వీరి తరపున న్యాయవాదులు కానీ టీడీపీకి చెందిన న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే తాము కూటమిగా ఏర్పడి గాజు గ్లాసుతో సింబల్తో ప్రచారం చేస్తున్నామని, గాజు గ్లాసు కేటాయిస్తే తమకు సిబ్బంది వస్తుందని అభ్యంతరం చెప్పారు. దీంతో గాజు గ్లాసు ఎవరికి కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆర్వో రాహుల్ రెడ్డి. వీడియోగ్రాఫ్ చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకొని నామినేషన్ వేస్తున్నప్పుడే సింబల్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి అని ఉంది. అక్కడే మీరు చూసినట్లయితే పార్ట్ 3A మనకి అక్కడ ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి ఈరోజు మనము సింబల్ అలాట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా క్లాష్ వస్తుంటే వాటికి మనం డ్రా తీసుకోవచ్చు అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2 రికగ్నైజ్డ్ పార్టీస్, 2 రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ సింబల్ తీసేవాళ్ళు రిజర్వ్ సింబల్స్ ఫర్ దోస్ పార్టీస్. ఇంకా వాళ్ళు ఎవరైనా సరే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటారు. వాళ్ళకు కూడా కమిషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి కొన్ని సింబల్స్ రిజర్వ్ చేసి పెట్టింది. వాళ్ళకి ఆ సింబల్ అలాట్ చేయడం జరుగుతుంది.